చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. చీపురుపల్లి ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. కిమిడి కళా వెంకట్రావుకి టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందారు ఆయన. 2019లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై నాగార్జున పోటీ చేశారు. అయితే 5 ఏళ్లుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వచ్చారు కిమిడి నాగార్జున. ఈసారి టికెట్ తనకి ఇవ్వకపోవడంతో ఆయన భావోద్వేగానికి గురై రాజీనామా సమర్పించారు. యువకులందరినీ కూడా చైతన్యపరిచాను. యువకులు రాజకీయాల్లోకి వచ్చారంటే అందరూ కూడా మీకు దగ్గరగా ఉంటారు, నేను దగ్గరగా ఉంటాను. ఆ రకంగా నాకంటూ ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ నేను సంపాదించుకున్నాను. అదే రకంగా నాగార్జున నడవడిక బాగుంది, నాగార్జున అనే యువకుడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్న తరుణంలో పార్టీ ఈ రకంగా నా గొంతు కోయడం సబబు కాదు. దీనికి నేను భావోద్వేగానికి లోనవుతూ మరి నా పార్లమెంటరీ అధ్యక్షుడి పదవికి గాని ఇన్ఛార్జ్ పదవికి గాని నేను రాజీనామా చేస్తున్నానండి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎందుకంటే పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. నేను 4 సంవత్సరాల 10 నెలలు కష్టపడిన తర్వాత ఇప్పుడు వేరే ఎవరినో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? అట్లాగే కళా వెంకట్రావు గారు మా పెదనాన్నగారే. ఆయన ఇచ్చర్లలో రాజకీయం చేసుకున్నారు, నేను చీపురుపల్లిలో రాజకీయం చేసుకున్నాను. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన సీటు కాపాడుకోవాలి లేదా ఎంపీ కోసం పోరాటం చేసుకోవాలి. చీపురుపల్లిలో నా తల్లిదండ్రులు వైజాగ్లో ఉన్న ఇక్కడ ఎవరూ లేకపోయినా నేను ఒక్కడినే పట్టుదలతో ఇక్కడ నిల్చోవడం అనేది జరిగింది. పట్టుదలతో రాత్రులంతా కూడా ఇక్కడ సింగిల్ గా నేను ఉంటూ, ఈ మూలన నా ఇంట్లో నేను సింగిల్ గా ఉంటూ కార్యకర్తల కోసమే నేను ఇక్కడ ఉండడం అనేది జరిగింది. మరి నేను ఇంత కష్టపడిన తర్వాత ఆఖరి 2 నెలల్లో నా సీటు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియట్లేదు.